ప్రజెంట్ మా ఇంట్లో ఉన్న సోఫా కొని 10 ఇయర్స్ అవుతుంది. బాగా డ్యామేజ్ అయిపోయింది. అందుకని న్యూ సోఫా కోసం సర్చింగ్. కొనాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ రీసెంట్గా మొన్న సండే మాకు దగ్గరలో ఉన్న కొన్ని షాప్స్ని సెర్చ్ చేసాం. మేము చూసిందే 3 ఫర్నిచర్ షాప్స్. దాంట్లో ఒక్కొక్కటి నచ్చింది. మొత్తానికి 3 నచ్చాయి. మీరు చెప్పండి, సోఫా ఓకేనా మీకు? ఓకే. అన్నిట్లో ఇప్పుడు చూసిన అన్నిట్లో ఏ సోఫా బాగుందా మీకు? తీసుకుందామా? ఏమంటారు? డబ్బులు వరకే రావుగా, మళ్ళీ అంతా చూడాలి అని చెప్పినట్టు. అంతే, డబ్బులు ఊరికే రావు. ఇంకిక్కడ కనిపిస్తున్న స్మాల్గా క్యూట్గా ఉన్న సోఫా ఇదైతే నాకు బాగా నచ్చేసింది. సోఫాలా కనిపిస్తుంది కానీ స్మాల్ చైర్ అనుకోండి. ఇదైతే 54,000 చెప్పారు. ఇక మనం ఎక్కడికైనా వెళ్తే కొత్తగా కనిపించినవి అన్ని ట్రై చేస్తాం కదా, నేనైతే అంతే. మీరు కూడా అంతేనా? ఇది వచ్చేసి మసాజర్, చాలా బాగుంది. ఫుల్ బాడీ మసాజ్ అనమాట. హెడ్ నుంచి టో వరకు ఎంత రిలాక్సింగ్గా ఉందో తెలుసా. నేనైతే 1 మినిట్ అలానే కూర్చుండిపోయాను. దీని ప్రైస్ వచ్చేసి 3 lakhs అంట. ఇక మేము చూసిన 3వ సోఫా వచ్చేసి ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది కదా, అదే వైట్ కలర్లో కావాలనుకున్నాం. రిఫరెన్స్ పిక్స్ కోసం పింట్రెస్ట్లో ఇలా స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను. మా హాల్లో ఉన్న కలర్ బోర్ కొట్టేసింది, రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంతకీ ఎల్లో బాగుందా, పర్పుల్ బాగుందా? అందుకనే వైట్ కలర్ సోఫా తీసుకుంటే ఇలా డిఫరెంట్గా 2 కలర్స్లో రీక్రియేట్ చేసుకోవచ్చు రూమ్ని.